ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు గారు కానీ, కొత్త బీజేపీ వారు కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించడంలో సక్సెస్ అయినారు. ప్రాజెక్టు మంచిది. హైడ్రా కానీ, మూసీ కానీ. హైడ్రా అనేది భవిష్యత్ తరాల కోసం తీసుకున్న ప్రాజెక్ట్. అది ఏ బీదవాని కోసమో ఇబ్బంది పెట్టని తీసుకున్న ప్రాజెక్ట్ కాదు. హైడ్రా వాళ్ళు నష్టపోతుంది, భూబకాసులు తప్ప ఏ బీదవాడు కాదు. వారి సురక్షిత కూడా మాకు అవసరమే. మూసీని పరిపూర్ణంగా ప్రక్షాళన చేసి నదిలో నీటి ప్రవాహం సరిగా చేస్తే హైదరాబాద్ సీనియర్లతో డిస్కస్ చేయకుండా పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్లు, అనుభవం ఉన్నటువంటి మంత్రులు, అనేక సార్లు మంత్రులుగా, డిప్యూటీ సీఎంలుగా పనిచేసినటువంటి సీనియర్ లీడర్లు ఉన్నా వారెవరితో డిస్కస్ చేయకుండా, ఈవెన్ మహేష్ కుమార్ గారితో పీసీసీ ప్రెసిడెంట్గా మీతో కూడా డిస్కస్ చేయకుండా ఏకపక్ష నిర్ణయాల వల్ల ఈ సమస్య వచ్చిందా? సరే, మూసీ, హైడ్రా నేను మళ్ళీ చెప్తాను, మంచి ప్రాజెక్ట్స్ ముఖ్యమంత్రి గారికి ఎవరు సజెస్ట్ చేశారో మంచి ప్రాజెక్ట్, దాంట్లో మనం లేదు. కొంత ప్రాపర్ ముందుగా ఎక్సర్సైజ్ చేసి ఉండాల్సింది. దానివల్ల ఏమైందంటే ఆ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల ప్రతిపక్షాలు అనవసరం రాద్ధాంతం చేసి అడ్వాంటేజ్ తీసుకున్నాయి, ప్రజల యొక్క మనసుల్ని డైవర్ట్ చేయగలిగినాయి. అయితే అందుకే నేనేమంటాను, తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు తర్వాత దీని మీద పరిపూర్ణ వివరణ ఇచ్చినాడు. మాకు సంబంధించి కొంత ఎమ్మెల్సీ కూడా మేము అవగాహన సదస్సు పెట్టినాము. మూసీ వల్ల రాష్ట్రానికి కానీ రాజధాని హైదరాబాద్ కానీ జరిగే లాభం గురించి చెప్పగలిగినాము. అదేవిధంగా హైడ్రా వల్ల జరిగే లాభం గురించి చెప్పగలిగినాము. బట్ ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షాలు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ప్రజల్ని కొంచెం తప్పు పట్టడంలో విజయవంతమైనారు.